సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనం. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రియులారా, అలంకరింపబడిన రాజు నీవు కన్నులారా చూచెదవు. ఎంత చక్కని వాగ్దానములు ప్రభు మనకి ఇచ్చాడు. ఇది వాక్యం కాబట్టి ఇప్పుడు మనకు టైం లేదు, అందరిని అడుగుతాను. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానములు ఎంత విలువైనవి ప్రియులరా. అవి మన జీవితంలో నెరవేరినప్పుడు ఎంత ఆనందం కలుగుద్దు మనకి. ప్రభు ఇచ్చిన వాగ్దానము, పాస్టర్ గారికి దేవుడు వాగ్దానం ఇస్తే నీకు మంచి ఆలోచన చెప్పుదును అని ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అలాగే ప్రతి అంశంలోనూ దేవుడు ఆమెకు మంచి ఆలోచనలు చెప్పాడు. నీవు నడవలసిన త్రోవ, ఈ సంవత్సరంలో నీ వెళ్ళవలసినటువంటి ప్రయాణం చేయవలసినటువంటి మార్గము, నీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక లావాదేవీల్లో నువ్వు ఏ అడుగు ఎట్టి వేయాలో నీకు నేను బోధిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఈ సంవత్సరం ఆమెను అలాగే నూతనమైనటువంటి ఆలోచనలు. ఎవరైనా వచ్చి మరి అక్క నాకు ఈ సమస్య వచ్చింది అని విశ్వాసులు ఎవరైనా సేవకురాల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆమె ఇచ్చేటటువంటి సలహా, ఆమె ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఆలోచనయుక్తముగా దేవుడిచ్చిన ఆలోచనతో ఒక కుటుంబానికి ఏదో తోచిన ఆలోచన ఇచ్చే సేవకులు కాదు ప్రియులారా. దేవుడిచ్చిన ఆ సమయోచితమైనటువంటి ఆలోచన, అది మీ కుటుంబాలను ఒక మంచి మార్గంలో నడిపిస్తాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే సలహా అడుగుతాం, అయ్యా మాకు ఇలాగ ఉంది, మా శరీరంలో బలహీనత ఉంది, ఏం చేయమంటావు? ఓ చక్కని సలహా ఇస్తాడు అతను. ఒక లాయర్ ఒక మంచి సలహా ఇస్తాడు. ఈ తగాద ఎలా ఉంది, ఆస్తి తగాదలు ఉన్నాయి, ఇంట్లో తగాదాలు ఉన్నాయి, ఏం చేయమంటావు? ఒక లాయర్ని అడిగితే ఒక మంచి సలహా. అందుకే అతను కౌన్సిలర్ అన్నారు. కౌన్సిలర్ అంటే లాయర్, మన కౌన్సిలర్లు కాదు. అలాగే దేవుని సేవకులు కూడా కౌన్సిలర్సే, ఆలోచన చెప్పేవాళ్ళే. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువే ఇవ్వాలి. అలాంటి వాగ్దానం దేవుని సేవకురాలకి ఇచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రియులారా. అందుకే ఆమె సమయోచితమైనటువంటి సలహాలు, నీ 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 కుమార్తె విషయంలో ఏం చేయమంటావంటే ఫలానా చెయ్యమా అని చెప్పగలిగే ఒక సమయోచితమైన ఆలోచన ప్రభు ఇచ్చిన వాగ్దానం. అది నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం నాకు తెలియదు. ఊరికేదో బస్ టికెట్ లాగానో ఒక చిత్తు కాగితం లాగానో తీసుకుని వెళ్ళిపోయేవేమో నాకు తెలియదు ప్రియులారా. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మాకు ఒక వాగ్దానం ఇవ్వండి, మా పిల్లలకు వాగ్దానం ఇవ్వండి, మాకు ఎవరికో వాగ్దానం ఇవ్వండి అని తీసుకోవచ్చునేమో, కానీ దానివల్ల ప్రయోజనం తక్కువ. ఎప్పుడు ప్రయోజనం కలుగుద్ది వాగ్దానం ద్వారా అంటే ఆ వాగ్దానమును నీ సొంతం చేసుకుని, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన వాగ్దానం ఇది నా జీవితం నెరవేర్చండి, వాగ్దానం బట్టి నేను జీవిస్తాను, నీ మాట చొప్పున జీవిస్తాను కదా. దేవుని మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి, దేవుని వాగ్దానం ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులారా. ఆపత్కాలంలో నమ్మదగిన మాటలు అవి, ఊరికే తీసివేసే మాటలు కాదు దేవుని వాగ్దానములు ప్రియులారా. అందుకే వాగ్దానముల కొరకు కొంతమంది బిడ్డలు నెలల తరబడి ప్రార్థన చేశారు. వారి కొరకే కాదు, మనందరి కొరకు ప్రార్థన చేశారు. ప్రభువా మా సంఘములో ప్రతి బిడ్డకు తగిన వాగ్దానమును దయచేయి. నువ్వు ఎప్పుడైనా చేసావా సంఘం కొరకు ఎప్పుడైనా ప్రార్థన? ప్రభువా నాకు మంచి వాగ్దానము, నీవే వాగ్దానం ఇస్తావో దాన్ని నా జీవితంలో సంవత్సర కాలం అంతా నాకు దాన్ని సొంతం చేయి, ఆ వాగ్దానాన్ని, దాన్ని బట్టి నేను బ్రతుకుతాను ప్రభువా. నీతిమంతుడు ప్రియులారా దేవుని మాటను బట్టి బ్రతుకుతాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని వాక్యం చేత బ్రతకాలమ్మా. కేవలం ఆహారం చేత బ్రతకలేము. అలా బ్రతికితే ఎంతోమంది మిగులు ఆహారంతో ఉన్నారు చాలామంది మన పట్టణంలో. వారందరూ బ్రతకలేరు. కేవలం భోజనం తింటే బ్రతకలేము. దేవుని ఆహారము నిజమైన ఆహారం, అది నా శరీరము, ఈ ఆహారమును భుజించండి. మరి ఎన్నడూ నీవు ఆకలి కొనవు. ఈ ఆహారం తినవాడు
ఎన్నడూ ఆకలకొండు. ప్రియులరా, మనం భుజించవలసిన ఆహారం ఇదే, దేవుని వాక్యము అనగా దేవుని వాగ్దానం. ప్రార్థన చేద్దాం దేవుని వాగ్దానం కొరకు. దాని కొరకు ఈ రాత్రి మనం కనిపెడుతున్నాం. కనిపెట్టి కూడికంటే ఏంటి తెలిసిన, దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్నాం. ఆయన వాగ్దానములు నమ్మదగినవి అంటాడు. నమ్మదగినవి నీ వాగ్దానములు. చక్కని పాట పాడారు యేసన్న గారు. ఎంత నమ్మదగిన వాడు ఆయన చూడండి. విలాప వాక్యములు ఇర్మియా ప్రవక్త రాసినటువంటి విలాప వాక్యములు బైబిల్ తెరిచి చదివితే 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదవగలను నేను. చూడండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. ఎంత నమ్మదగిన వాడు మన దేవుడు ప్రియులరా. ఆధారభూతుడు, మనం ఆధారపడగలిగిన దేవుడు ఆయన. నా మీద ఆధారపడ, నీ భారము నా మీద వెయ్యి. నీ పనుల భారము, నీకున్న ప్రతి భారము నా మీద పడాయమ్మా. కొంతమంది ఎవరి భారమును వాళ్ళే మోసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం అంతా నీ భారం నీవే మోసుకున్నావేమో నాకు తెలియదు కదా. ఎవరి భారం వారు మోసుకోలేరు. రెండవది, పాప భారము చాలా విపరీతమైన భయంకరమైన భారం. అది మనం మోసుకోలేము. అందుకే ప్రభు వచ్చాడు భూమి మీదకి మన భారములన్నీ మోయటానికి. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎంత ఆశ్చర్యకరుడు ప్రియులారా. ఏమంటున్నాడు? ఆయనకు ఒక వాత్సల్యత ఉన్నది నీ మీద. అదే సంవత్సర కాలం నేను బ్రతికించింది. లేదా ఎప్పుడో ఎక్కడో ఇబ్బంది పడేవాళ్ళమే ప్రియులారా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వాత్సల్యత అది? ఎడతెగని వాత్సల్యత. ఎడతెగని వాత్సల్యత. ఆయన ప్రేమ ఎడతెగని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఒక్క రోజులో అంతరించిపోయే ప్రేమ కాదు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కంటే, తల్లిదండ్రులు బిడ్డలకు మధ్యలో ఉన్న ప్రేమ కంటే, బంధువుల మధ్యలో ఉన్న ప్రేమ కంటే మించినటువంటి ప్రేమ అదే వాత్సల్యత ప్రియులారా. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. దేవునికి నీ మీద ఎంత వాత్సల్యత ఉందంటే అది ఎడతెగని వాత్సల్యత. ఎడతెగని అంటే కంటిన్యూస్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఒక్క క్షణము కూడా వదలనటువంటి వాత్సల్యత ప్రియులారా. ఎడతెగని వాత్సల్యత. అందుకంటాడు ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు మనకు దొరికాడు ప్రియులారా. ఈ దేవుడు దొరికినప్పుడు నీవు సంతోషపడుతున్నావా? ప్రభువా, గొప్ప దేవుడు మాకు దొరికావు. ఒకప్పుడు నీవెవరువో మాకు తెలియదు, నీ వాత్సల్యత మాకు తెలియదు, నీ పరిశుద్ధత మాకు తెలియదు, నీ ఉనికి మాకు తెలియదు, నువ్వెవరువో మాకు తెలియక ఎన్ని సంవత్సరాలు వృధా చేశాం మేము. ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైన వాటి వైపు అలాగ పరిగెత్తాము. ఎన్ని సంవత్సరాలు ఈ యవ్వనాన్ని వ్యర్థత్వానికి ఉపయోగించాము. నిజమైన దేవుడు ఎవరో తెలియక. నువ్వు ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు ప్రభువా. ప్రియులారా, ఇర్మియా విలపిస్తున్నాడు, ప్రభువా నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఎంత నమ్మకంగా ఈ సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. గెద్దమోపు మీద మోసుకుని వచ్చినట్టుగా, అంటే గ్రద్ద వీపు మీద పిల్లలు మోసుకుని వచ్చినట్టుగా ప్రియులారా, ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. నిన్ను ఈ అరణ్యమనే ఈ ప్రపంచంలో, భయంకరమైన కేకారణ్యమనే ఈ సమాజంలో నిన్ను అడుగడుగున నడిపించుకుంటూ వచ్చాడు. అందుకే ఈ రోజున ఆరోగ్యవంతంగా నీవు కూర్చున్నావు. ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? ప్రభువా, నాకు ఇచ్చిన ఆరోగ్యము నీదే, నాకు ఇచ్చిన ఆయుష్ నీదే.
ప్రతిరోజు ఒక ఆయుష్ నాకు పొడిగిస్తున్నావు. ఒక్క క్షణము కూడా నీ కోపము నిమిషమే. దేవుడికి ఒకళ్ళ కోపం వస్తే రాదు సామాన్యంగా నీ మీద కోపం దేవుడికి. ఎందుకంటే ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము ప్రియుల. దేవుడు రోషము కలిగిన దేవుడు. మన ప్రభు రోషము కలిగిన దేవుడు. ఆయనకి కోపం ఉంది, కానీ నీ మీద ఎన్నడూ కోపపడలేదు. నీ మీద కోపం తెచ్చుకోలేదు దేవుడు అసలు. కానీ ఆయనకు నీ ఎడలున్న దయ ఏంటో తెలిసిన ఆయుష్కాలము. ఆయుష్కాలం ఉంది. నీ మీద దేవునికున్న వాత్సల్యత లేదా ఆయన కృప, ఆయన దయ ఆయుష్కాలం ఉంది ప్రియుల. అది ఎడతెగనిది. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు ప్రియుల. ఆయన నమ్మకత్వాన్ని బట్టి రాత్రి ప్రియులరా ప్రార్థన చేసుకుంటుంటే ఎప్పుడు చాలా లేటుగా వచ్చాను. ఆ టైంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడుతూ 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 చివరి గడియల్లో కూడా మమ్మల్ని తీసుకొచ్చావు. నా బిడ్డల్ని, నన్ను నీవెంతైనా నమ్మదగిన దేవుడు. చాలా కృతజ్ఞతగా కన్నీటి ప్రార్థన చేసుకున్నాను ప్రియులారా. కృతజ్ఞత కావాలి. ఎందుకు కాపాడలే దేవుడు? ఒక కుర్రాడు అంటున్నాడు ఈ మధ్య, ఎవరో కన్నావు కాబట్టి నువ్వు నన్ను పోషిస్తున్నావు లేవా అన్నాడంట తండ్రిని. అరే నిన్ను ఎంత పోషిస్తున్నాను రా అని అంటే, తండ్రి ఆ కుమారుడు అంటాడు, నువ్వు కన్నావు లేవాయా నన్ను. ఆ కన్న బాధ్యతను బట్టి నువ్వు పోషించాలి. ఎవరి కోసం పోషిస్తావు అని కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తుంటే, ఆ తండ్రి ప్రియులరు ఎంత విలపించుంటాడో చెప్పలే. ఒకవేళ నీ ప్రభువుని, నీ పరలోకపు తండ్రిని ఆ విధంగా అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వెందుకు ఎవరి కోసం పోషిస్తావు నన్ను అని ప్రభువుని అనగలవా మనం? నీవు నన్ను కలుగు చేసావు కదా, నీవే పోషించు అనగలవా? ప్రియులరా, అలా ఇశ్రాయేలీలు అన్నారు. చాలా కఠినంగా మాట్లాడారు. నీ మనసులో ఎన్నడూ ఒక్క మాట కూడా దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి కఠినమైన మాటలు ఎన్నడూ మాట్లాడవద్దు. ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, నిన్ను శాశ్వతముగా ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నమ్మదగిన విషయంలో ఏమంటాడు? ఎంతైనా నమ్మదగినవాడు. అంటే ఎంతటి భారమైన ఆయన మీద వేయొచ్చు నువ్వు. ఎవరు మోయలేని భారాన్ని ఆయనే నీకు మోస్తున్నాడు కాబట్టి ఎంతైనా నమ్మదగినవాడు ప్రియులరా. కాబట్టి ఆయన సన్నిధిలో మనము దాగి ఉండాలి అంటాడు. ఈ కీర్తనకారుడు మాట్లాడతాడే, ఓ చక్కని మాట మాట్లాడాడు ప్రియులరా. దావీదు భక్తుడు 90వ కీర్తనలో అంటాడు కదా, చూడండి 90వ కీర్తనలో 1-2 వచనాల్లో అనుకుంటాను చూడండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలు. తరతరముల నుండి, మా తాత ముత్తాతల నుండి, మా పూర్వీకుల నుండి, మా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తరము, వారి ముందు తరము, అన్ని తరముల వారు కూడా మేమందరం ఎక్కడ నివసిస్తున్నాం ప్రభువా? మా నివాస స్థలము నీవే, మా గూడు నీవే. మేము నివసించవలసిన స్థలము నీ మందిరమే, నీ బలిపీఠం దగ్గరే మా గూడు, నీ బలిపీఠం దగ్గర మాకు ఆశ్రయము, మాకు ఆశ్రయ స్థానము అంటాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడవు. ఎంత కమ్మని మాటలు ప్రియుల. యుగ యుగములు నీవే మా దేవుడవు, మా బిడ్డలకు దేవుడవు నీవే. ఈ సంవత్సరం కాదు ప్రభువా, వచ్చే సంవత్సరం 26 కూడా దేవుడవు నీవే మాకు. తరతరములకు తరగనటువంటి ఆస్తి నీవు. ఆయనను మనము కలిగి ఉంటే తరగని ఆస్తి దేవుడు మనకి. నన్ను కలిగిన వారు సమస్తము కలిగి ఉన్నట్టే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దేవుడు నువ్వు కలిగి ఉంటే, కొంతమందికి దేవుడు లేడు. నీవి ప్రభువుని కలిగి ఉంటే నీ హృదయంలో, నీ గృహంలో ప్రియులరా, బుద్ధి జ్ఞానము
సర్వ సంపదలు ప్రభువులో గుప్తమై ఉన్నాయి. ఆయన కలిగి ఉండాలి. ప్రభువా, ఈ 2026 అంతా నీ సన్నిధిని నేను కలిగి ఉంటాను. కలిమి లేమి అన్నీ అక్కడే ఉన్నాయి. సమృద్ధి అయినటువంటి ఆహారం నీ దగ్గరే ఉంది. స్వస్థత నీ దగ్గరే ఉంది. ఆర్థిక సమానత్వం నీ దగ్గరే ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవుడు మన ఇంట్లో ఉంటే చాలు, పుష్కలంగా సమృద్ధిగా, సమృద్ధి జీవము. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? 23లో ఏమంటాడు? 23వ కీర్తనలో మొదటి మాట ఏమన్నాడు చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి. 2026 సంవత్సరంలో దేవుడు నీ కుటుంబాన్ని కాపలాగాస్తాడు. కాపరిగా ఉంటాడు. నీ బిడ్డలకు కాపరిగా ఉంటాడు. నీ బిడ్డలకు నువ్వు కాపలా కాయలేవు. నీ బిడ్డలకి నువ్వు కాపలా కాయలేవు. ఒకవేళ కాచిన వ్యర్థమే. పట్టణమును కావలి కాయవాని యొక్క శ్రమ వ్యర్థమే. యెహోవా కాపలాగా అయిపోతే, యెహోవా ఇల్లు కట్టకపోతే, దేవుడి ఇల్లు కట్టకపోతే, దేవుడి నీ కుటుంబాన్ని కాపాడకపోతే, నీ కాపుదల, నీ శ్రమ వ్యర్థమే. ప్రభువు కాపాడాలి. ఈ సంవత్సరం అంతా ఎవరు కాపాడారు? ప్రభువు కాపాడాడు. నీవెన్ని శ్రమలు పడినా ఏమన్నాడు ఇక్కడ? మా నివాస స్థలము నీవే, మేము నివసించవలసిన చోటు నీవే ప్రభువా, మా దాగు చోటు నీవే. చూడండి ప్రియులరా, ఇక్కడ 45వ అధ్యాయంలోకి వెళితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను, నేను నీకు ముందుగా నడుస్తాను. 2026 సంవత్సరాలు వెళుతున్నావు నీవు. ఇప్పుడు కొన్ని క్షణాల్లో బోర్లు మోగుతూ ఉంటాయి కదా. సైలెన్సర్లు తీసి మాట్లాడివద్దాం. అక్కడ సైలెన్సర్లు తీసి ఉర్రని ఆ సౌండ్ అంతా చేసుకుని మన పట్టణంలో రోడ్లన్నీ తిరుగుతుంటారు కొంతమంది. ఎందుకని? నూతన సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరంలో నీతో పాటు ఎవరు రావాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. ఏంటి సరళం చేస్తాడు? మెట్టగానున్న స్థలములను. ఏవైతే మెరకలుగా ఉన్నాయో, కొన్ని స్థలాలు మెరకలు ఉంటాయి కొన్నిసార్లు, అంటే అడ్డంకులు, నీ జీవితంలో ఎదురవబోతున్న అడ్డంకులు 2026 సంవత్సరంలో తెలియదు మనకి. ఈ 12 మాసములలో సహోదరి ఒక మాట విను. నువ్వెదురు చూస్తున్నటువంటి నూతన సంవత్సరంలో ఆ 12 మాసములో లేక 365 దినములలో ఏమేమి మెట్టలు, ఏమేమి పల్లములు ఉన్నాయో నీకు తెలీదు, నాకు తెలీదు. తెలుసా? తెలీదు ప్రియులారా. తెలిస్తే జాగ్రత్త పడతాం. తెలీదు. వాటిని తెలుసుకోవటానికి వీలుగా మనకంటే ముందుగా ప్రభు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు. నీ అడుగుల్లో ముందుగా దేవుడు అడిగేస్తాడు. నీ మార్గమును సరళము చేయడానికి, నీ ప్రయాణములో నీకంటే ముందుగా ప్రభు నడుస్తున్నాడమ్మా. అదే వాగ్దానం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. అంత మాత్రమేనా? చదవండి. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. నన్ను చదవనివ్వడమ్మా. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. అబ్బా, ఇది ఈ రాత్రి వినండమ్మా. ఇది ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం. వినాలి. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను.
ఏమేమి అడ్డుబండలుగా ఉన్నాయో నీ ప్రయాణానికి సంవత్సరంలో. అలాగేనా ఇనుప గడియలు, వాటిని తునాతునకలుగా చేసేస్తాను, విరగొట్టేస్తాను. నా మాటలు కాదు ప్రియులరా, నా మాటలు వింటే ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని మాటల్ని ఇవి చదివి మీ ముందు దాన్ని వివరిస్తున్నాను అంతే. నేను అమ్మా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రభు మాటలని నమ్మితే, ప్రభు ముందుగానే దేవుని సేవకుని ద్వారా నీతో పలికిస్తున్నాడు, నీ జీవితానికి ఒక మార్గాన్ని ఇస్తున్నాడని నమ్మితే, ఈ రాత్రి నీ మార్గములలో ఎదురొచ్చే ప్రతి ఇత్తడి తలుపు, ప్రతి ఇనుప గడియ దేవుడు విరగొట్టేస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. నీ అడ్డంకులన్నీ దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు ప్రియులరా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆ విలాప వాక్యములోనే ప్రియులరా, మనం ఇందా చదువుకున్నాం. విలాప వాక్యములో 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, చదువుకున్నాం. అనుదినమున నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు దేవునికి నీ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకు ప్రేమించాలి మనల్ని దేవుడమ్మా? ఎందుకు ప్రేమించాలి దేవుడు మనల్ని? మనలో ఏం ప్రత్యేకత ఉందని ప్రేమించాలి దేవుడు? అందుకే ఉచితమైన ప్రేమ అంటాడు. దేవుని ప్రేమకు ఒక మంచి పేరు పెట్టారు, ఉచితమైన ప్రేమ. ఆయన మనలకు ఉచితముగా ప్రేమిస్తున్నాడు మనల్ని. తిరిగి నీవు ప్రేమిస్తావని కాదు, తిరిగి నీవు ఆయన గౌరవిస్తావని కాదు. కొంతమందికి దేవుడు అంటే గౌరవమే లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి చులకనైపోయాడు దేవుడు మనకి. చాలామందికి దేవుడు చులకన, ఆయన ఏం మామూలు దేవుడు అగిన. పిలిస్తే పలుకుతాడు లేవయా, పిలిస్తే పలికితే చులకన. పిలిస్తే ఎందుకు పలుకుతున్నాడు? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి పలుకుతున్నాడు. అంతేనమ్మా? పిలిస్తే పలకగానే చులకనగా ఉందా? మీరు పిలవగానే మీ ఇంటికి వస్తే నన్ను ఏమనుకుంటారు మీరు? చెప్పండి నిజంగా. పిలవగానే వచ్చేసాడు అనుకోండి, పాస్టర్ గారు మీరు 10 గంటలకల్లా మా ఇంటికి రండి కార్యక్రమానికంటే 10 గంటలకు వెళ్తే ఆ పిచ్చోడు అట్టాగా వస్తాడులే అనుకోరు? మీరు అనుకోరేమోలే. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టొద్దు ఒకసారి. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, తిరుగులేదు ఇక మాటకి. నువ్వు పిలవటం ఆలస్యం. నువ్వు పిలవకే రావట్లా మీ ఇంటికి. హలో, ఇక్కడ ఎంతమంది పిలిచారు? వచ్చారా ఇంటికి ఎప్పుడన్నా దేవుడు? చెప్పాలి, నిజం చెప్పాలి నాకు. ఇది సజీవమైన వాక్యం. ఇది దేవుడు పిలిస్తే వస్తాడు. ఏమా పిలిస్తే వస్తాడా? డౌటా? డౌట్గా వచ్చి ఉంటారు మీరు కొంతమంది. దేవుడు పిలిస్తే వస్తాడు. ఆయన దూరముగా ఉన్న దేవుడు కాదు, నీ గుమ్మం దగ్గరే ఉన్నాడు అంతే. ఎక్కడున్నాడు దేవుడు? నీ గుమ్మమ్మ దగ్గరే, నీ 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 ద్వారబంధము దగ్గర డోర్స్ అలాగా నాక్ చేస్తూ ఉన్నాడు. తెలుసా నీకు సంగతి? దేవుడు ఎక్కడున్నాడు? నీ గుమ్మమ్మ దగ్గరే ఉన్నాడు దేవుడు. తెలుసా? ఇది వింటారు, నమ్మారు ఈ మాట ఎప్పుడన్నా? ఎక్కడున్నాడు దేవుడు? నీ గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఈ మాట బైబిల్ మాట ఇది కదా. మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసి పూర్తిగా నమ్మించి పంపుదామని ఈ వాక్యం కాదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ దేవుడు ఎక్కడున్నాడంటే నీ గుమ్మమ్మ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు పిలిస్తే వస్తాడా రాడా? పిలిస్తే వస్తాడు రాడా? పిలిచావా మరి ఎప్పుడన్నా? పిలిచావా? పిలిస్తే రాలేదని ఎవరన్నా అంటారా? చెప్పండి ఎవరన్నా. నేను పిలిస్తే రాలేదండి ఎప్పుడు. పోనీ అసలు పిలవలేదండి నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు ప్రభువు నేను మా ఇంటికి రమ్మని అడగలేదండి. అడిగారు ఎవరన్నా? నేను అడిగానని ఎంతమంది చెప్పగలరు? కొంతమందికి ప్రభు ఎక్కడున్నాడో తెలియదు. ఆశ్చర్యం ప్రియులరా. ప్రభు గురించి చదివా మనం ఇప్పుడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టండిరా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు.
నీవు అడగటమే ఆలస్యము దేవుణ్ణి. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మా ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి వస్తాడు ప్రియుల. ఆయన వచ్చాడంటే ఆశీర్వాదాలు మోసుకుని వస్తాడు. ఒట్టి చేతులతో రాడు. మన ప్రభు ఒట్టి చేతులతో వచ్చే దేవుడు కాదు. నీ కుడి హస్తముల నిండా ఆశీర్వాదములు దాగి ఉన్నాయి, నిండి ఉన్నాయి. ఆయన కుడి హస్తములలో ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత ధైర్యమో క్రైస్తవుడికి, ఎంత ధైర్యమో. నీవు ఈ కూటమి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యం వెళ్ళాలి. కొంతమందికి చర్చికి వచ్చినా కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే నమ్మకం లేదు, విశ్వాసము చాలదు. మనం ఉన్న పరిస్థితిలో నా దేవుడు నమ్మదగిన వాడనే విశ్వాసము చాలకపోవటం వల్ల నీవు సంతృప్తిగా తిరిగి వెళ్ళలేకపోతున్నావు ఇంటికి. దేవుని మందిరం అనగా సంతృప్తి చెందవలసిన చోటిది. మన వట్టి చేతులతో వచ్చిన నిండైన చేతులతో తిరిగి వెళ్ళవలసిన ప్లేస్ ఏంటంటే దేవుని మందిరమే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ వాగ్దానములతో కూడిన మాటలు మాకు ఇచ్చావు. నీ వాత్సల్యత ఎడతగింది మా ఎడల ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. మేమెంత అపనమ్మకత్వంగా ఉంటామో మీరంత నమ్మకమైన దేవుడు. ఎన్నోసార్లు మీ మాట వినలేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం ఈ సంవత్సరంలో తండ్రి. రాబో సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నీ మాట వింటానయ్యా. నీ వాక్యమునకు చెవియగుతాను ప్రభువా. నీ మందిరానికి నమ్మకంగా వస్తాను ప్రభువా. నా బిడ్డలను పోషించయ్యా. మాకు ఆరోగ్యము దయచేయి, మాకు ఆయుష్నివ్వండి. మంచి గోధుమలతో, పరలోకపు మన్నాతో మమ్ములను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను పోషించయ్యా. మాకంటే ముందు మీరు నడవండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ప్రభువా. మా ప్రయాణములో, మా అడుగు జాడల్లో ప్రభువా నీ అడుగులు మాతో పాటువే. నీవు నాతో నడువయ్యా. నీవు నాతో నడువు ప్రభువా. నా బిడ్డలతో నీవు నడువయ్యా. నీవు నడిస్తే చాలు ప్రభువా. ఇశ్రాయేలు సైన్యం ముందు నడిచినప్పుడు, ఇశ్రాయేలీయుల సైన్యం ముందు నడిచినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, కొండలను మెట్ట పల్లములను సరాళము చేసే దేవుడవు నీవు. ఇనుప గడియలను విరిచివేసే దేవుడవు నీవు. ఎలాంటి ఆటంకములు నూతన సంవత్సరంలో నాకు ఉన్నాయో ప్రభువా, వాటన్నిటినీ తొలగించండి. మెట్ట పల్లములు సరాళము చేయండి. ఇనుప గడియలు విరిచివేయండి. ఇత్తడి గడియలు పగలగొట్టండి అయ్యా. సాతాను శక్తులను లయపరచండి ప్రభువా. అంధకార శక్తులు మాకు దూరం చేయండి ప్రభువా. ప్రతి విధమైన బలహీనత నుంచి మా బిడ్డలను ప్రభువా రక్షించమని అడుగుతున్నాను. నీ ఆత్మ కార్యమును సంఘములో జరిగించండి. నూతన సంఘమును మాకు దయచేయండి. సంఘ సరిహద్దులు ఈ సంవత్సరంలో విశాలపరచండి. అనేక నూతన ఆత్మలు, దేవుని ఎరగనటువంటి కుటుంబాలు, క్రీస్తుని ఎరగనటువంటి కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో మెర్సీ ప్రార్థన మందిరములో ప్రభువా సేద తీర్చుకునే కుటుంబాలుగా చేయండి. బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా నీ మందిరానికి వచ్చి నీ మాట వినాలనుకున్నారో ఈ రాత్రి వారిని సంతృప్తి పరచమని, ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.